అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? శృతి కళ్ళనీళ్లతోనే శ్రీదేవిని చూసింది. శ్రీదేవి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతున్నాయి. పేలవంగా నవ్వి, అందరం ఒకేలా ఉన్నాం శ్రీ, ఎవరినెవరం ఓదార్చుకోవాలి, ఏం చూసి ధైర్యం తెచ్చుకోవాలి అంది శృతి. చూడు సీతమ్మ, నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. సిద్ధార్థ సంగతి మనకు తెలిసిందే. ఏదో జరిగింది, ఆ లింకు ఊడాలి, అసలు విషయం బయటకు రావాలి. అందాక ఇంతే. పెద్దదానివి నువ్వు ధైర్యం తెచ్చుకుని అమ్మాయిని చూసుకోవాలా, అమ్మాయి నిన్ను చూడాలా? దిగులు పడితే అయ్యే పనులవుతాయా? మందలింపుగా అన్నారు పరమశివం గారు. సిద్ధు సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు అన్నయ్య గారు. లోకం సంగతో ఓ పక్క పుట్టెడు నిందతో చిట్టంత కొడుకు, అయిపు అజా లేకుండా పోతే ఇరుగు పొరుగు యక్ష ప్రశ్నలతో వేధిస్తున్నారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది సీతమ్మ. లోకులు పలుగాకులు అన్నారు. పనేముంది, ఊరికే కావు కావుమని అరవడం తప్ప. ఆ రోజు నైట్ డ్యూటీకి వెళ్లే రోజు కొత్త గోంగూర పచ్చడి పప్పుచారు చేశాను. బిడ్డ ఏ ఆకలి మీద ఉన్నాడో ఏమో, 1-2 సార్లు కలుపుకు తిని, పప్పుచారు కాస్తే నువ్వే కాయాలమ్మా, ఈ రుచి మరొకరి చేతి నుంచి రాదు. మళ్ళీ ఎప్పుడు పప్పుచారు పెడతావో, ఎన్నాళ్ళకి తింటానో అన్నాడు. వారానికోసారే రాత్రిళ్ళు చారు చేస్తాను. అప్పుడే 2 వారాలయ్యింది. ఆ రాత్రి తినడమే. ఎక్కడున్నాడో ఏం తింటున్నాడో అంటూ పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంది సీతమ్మ. పరమశివం గారు ఏమీ మాట్లాడలేకపోయారు. వివరాలేమైనా కనుక్కున్నారా అన్నయ్య గారు? కాసేపాగి సీతమ్మే అడిగింది. తీగ దొరికితే డొంకంతా లాగొచ్చు, ఆ తీగ దొరకలేదమ్మా. ఆ రోజు ఏం జరిగిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తెల్లవారుజాము పార్సిల్ ఆఫీసులో బయట మనుషులు లేరు. కూలీలు, పోర్టర్లు అక్కడక్కడ ఉన్నా ఏ బస్తాల మీదనో పడి కునుకు తీస్తున్నారు. సిద్ధార్థ, అతనితో పనిచేస్తున్న అసిస్టెంట్ క్లర్క్ చంద్రం ఆ రోజు పని కుర్రవాడు అలవాటు ప్రకారం టీ తీసుకుని వచ్చాడట. అప్పుడు సిద్ధార్థ, చంద్రం ఇద్దరే ఉన్నారని, టీ ఇచ్చి వెళ్ళిపోయానని చెప్పాడు. చంద్రం ఏమీ చెప్పలేదా అన్నయ్య గారు? కొత్తగా ఏం చెబుతాడమ్మా, పాతపాటే. ఈ మధ్య సిద్ధార్థకి కొత్తగా స్నేహమైన వ్యక్తి వచ్చాడట. అప్పుడు టైము 3 కావస్తూ ఉందిట. ఆ స్నేహితుడు పిలిస్తే బయటికి వెళ్ళాడట సిద్ధార్థ. తను కుర్చీలో కూర్చొని ఉంటే వెనక నుంచి ఎవరో వచ్చి ముఖం మీద ఏదో గుడ్డ వేసి అదిమి పట్టారుట. తనకి స్పృహ పోయిందట. మన్నాడు ఆసుపత్రిలోనే తెలివి వచ్చిందట. తెలివి వచ్చిన తర్వాత అతను చెప్పిన దాని ప్రకారం ఇనప్పెట్టే తాళం చెవులు సిద్ధార్థ దగ్గరే ఉన్నాయి. ఆ రోజు వచ్చిన డబ్బు 3 లక్షల చిల్లర. నాకేం తెలియదు, ఆగిపోయిన రికార్డులా ఇదే మాట పరమశివం గారు చెప్పారు. ఇన్స్పెక్టర్ గారితో గట్టిగా మాట్లాడతానన్నారుగా? అది అయింది. పోలీసు వాళ్ళకైనా చిన్న క్లూ దొరకాలి, లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అలా ఉండిపోతారు. ఆ రోజు సిద్ధార్థ ఆ వ్యక్తితో బయటికెళ్ళడం ఎవరూ చూడలేదు. చంద్రం చెప్పే మాటలే. డ్యూటీలో ఉన్న చంద్రం చిక్కాడు కాబట్టి అతన్ని చంపుకు తింటున్నారట పోలీసులు. చంద్రం ఆడపిల్లలా ఒకటే ఏడుపు. మీకేమనిపిస్తుంది అన్నయ్య గారు? అంతా అయోమయంగా ఉందమ్మా. క్యాష్ మాయం కావడం వల్ల, సిద్ధార్థ కనపడకపోవడం వల్ల చోరీ నేరం సిద్ధార్థ మీదనే ఉంటుంది. మనకి ఏమనిపిస్తుంది అంటే ఏం చెప్తాం? సిద్ధార్థ ఎలాంటివాడో నాకు తెలుసు, నీ బిడ్డ ఎలాంటివాడో నీకు తెలుసు. సిద్ధార్థ 3 లక్షలు తీసుకుని ఏ విదేశాలకో పారిపోయాడంటే ఆ అనేవాళ్ల తొందరపాటు అది. అన్నయ్యకి ఏదైనా ప్రమాదం సందేహిస్తూ అడిగింది శృతి. డబ్బు ఎవరైనా కాజేస్తే సిద్ధార్థకి కూడా మత్తుమందు వాసన చూపించో కొట్టో అక్కడ పడేసి వెళ్ళేవారు కదా డబ్బుతో పాటు. సిద్ధార్థ మాయమయ్యాడంటే సిద్ధార్థ హ్యాండ్ ఉన్నట్లే అంటున్నారమ్మా. వారలా అనడం సహజమే. సిద్ధార్థ మీద మనకి నమ్మకమేగా. మనం ఏదో ప్రమాదంలో చిక్కుకున్నాడే అనుకోవాలి నెమ్మదిగా అన్నాడు పరమశివం గారు. నాకు అలాగే అనిపిస్తున్నది. అన్నయ్యది ఉత్త మెతక మనసు, ధైర్యం అసలు లేదు. ఏం ఆపదలో చిక్కుకున్నాడో ఏమో అంది శృతి. డబ్బు ఎత్తుకు వెడుతున్న వాళ్ళ మీద సిద్ధార్థ దాడి చేసి ఉండవచ్చు. వాళ్ళు సిద్ధార్థని మరింత చావగొట్టి అతన్ని వదిలేసి వెళ్తారు కానీ డబ్బుతో పాటు ఎత్తుకు వెళ్లరు. సిద్ధార్థ మామూలు మనిషి, మామూలు ఉద్యోగి. అతని వల్ల ప్రయోజనం లేదు. సిద్ధార్థ ఆ రాత్రి కలుసుకున్న వ్యక్తి ఆనవాళ్లు చెబితే, అవును, అలాంటి వ్యక్తిని సిద్ధార్థతో 2-3 సార్లు చూశామని పార్సిల్ ఆఫీసులో కొందరు అన్నారు. కొత్త వ్యక్తి, ఊరు పేరు ఎవరికీ తెలియదు. సిద్ధార్థ డబ్బుతో పరారయ్యాడనుకుంటే తమని తామే అనుమానించుకున్నట్లే. ప్రమాదంలో చిక్కుకున్నాడు అనుకుందామా అంటే అది ఎటువంటి ప్రమాదమో ఎవరి ఊహకి అందడం లేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు. డబ్బు ఎవరైనా దొంగిలిస్తే
నేరం తన మీద పడుతుందని అన్నయ్య పిరికిగా పారిపోయి ఉండవచ్చు. అయినా ఎన్నాళ్ళు కాదు, ఇంకెన్నేళ్లు దాక్కున్నా మాకు తన క్షేమం కబురు చేయకుండా ఉండడు కదా అంది శృతి. ఊహో, వారు అలా పారిపోయే మనిషి కాదు, టకీమని అంది శ్రీదేవి. కూతురు వైపు విచిత్రంగా చూశారు పరమశివం గారు. నీకున్న నమ్మకం ప్రపంచానికి వాడి మీద ఉంటే అదే 10,000 తల్లి అంది సీతమ్మ. ఆవిడ బాధ లోకం తన కొడుకుని దొంగ అంటున్నదే అని. అవును, అన్నయ్య ధైర్యస్తుడు కాకపోయినా పిరికివాడు మాత్రం కాదు. చేయని నేరం తన మీద వేసుకుని పారిపోడు అంది శృతి. నాకు ఆ నమ్మకం ఉంది అంది శ్రీదేవి. మన నమ్మకాలు కాదు చూడాల్సింది, ముందేం చేయాలో చూడాలి అన్నారు పరమశివం గారు. సిద్ధార్థ కనపడకుండా పోయి 4 నెలలైంది. సిద్ధార్థని ఉద్యోగంలోంచి తీసేసినట్లే. నెల నెలా సిద్ధార్థ తెచ్చే జీతం లేదు. క్వార్టర్స్ ఖాళీ చేసే పరిస్థితి దగ్గర పడింది. బ్యాంకులో దాచిన డబ్బు తరుగుతున్నది. సీతమ్మ పెత్తనాలు మానేసింది. ఆవిడ వల్ల ఎంతో సాయం పొందిన ఇరుగు పొరుగు ఇప్పుడు సాయం అడగడం లేదు. తిరిగి ఏం చేయాల్సి వస్తుందో అని వాళ్ళ భయం. చూసావా అమ్మా, ఇదివరకు నీ సాయం లేనిదే బ్రతకలేమనేవారు ఇప్పుడు ఎలా మొహం చాటేస్తున్నారో. ఒకవేళ ఎదురుపడ్డా అన్నయ్య సంగతి ఎత్తి బాధ పెట్టడం తప్ప వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం ఉంది? శృతికి ఒళ్ళు మండినప్పుడల్లా అడుగుతుండేది. ఉపకారం చేయాలి, ప్రత్యుపకారం కోరకూడదు తల్లి, లోక సహజం అనుకోవాలి అనేది సీతమ్మ. లోకుల మాటల కన్నా సిద్ధార్థ కనపడకపోవడమే ఆవిడికి బాధగా ఉంది. నీ శాంతం నాకు లేదమ్మా, ఏదో ఒకటి అనేవాళ్ళకి ఎదురు తిరగాలి కానీ పడి ఉండకూడదు. అది వాళ్ళు అలుసుగా తీసుకుని ఇంకా ఇంకా అంటూనే ఉంటారు అంది శృతి. అననీ తల్లి, ఎన్నాళ్ళంటారు? సిద్ధు ఎప్పుడో అప్పుడు తిరిగి రాకపోడు. నా నాయన ఏ నేరమూ చేయలేదని తెలియకపోదు. న్యాయం ధర్మం ఇంకా కొద్దిగా ఈ ప్రపంచంలో రాజ్యం చేస్తూనే ఉన్నాయని, ధర్మం జయిస్తుందని సీతమ్మ నమ్మకమే ఆవిడ చేత ఆ మాట అనిపించింది. అన్నయ్య వస్తాడంటావా అమ్మా? వస్తాడమ్మా, ఆ రోజు రావాలి. ఆ తల్లి కూతురికి 4 రోజులకో పర్యాయం ఇలా అనుకోవడం మామూలైపోయింది. చెడు కోరకపోయినా మనసు ఊరుకోదు. అది మంచి చెడ్డ ఆలోచింపచేస్తూ అప్పుడప్పుడు హృదయాన్ని ముళ్ళుపెట్టి పొడుస్తూనే ఉంటుంది. కొందరు ఇంట్లోంచి మాయమయ్యి అయిపూ అజా లేకుండా ఎన్నో ఏళ్లు గడిచిపోయిన సంఘటనలు ఉన్నాయి. సిద్ధార్థ తిరిగి వస్తాడని ఏమిటి? ఊరికే మాయం కావడం కాదు, అతనితో పాటు లక్షలు మాయమయ్యాయి. డబ్బు కాజేసి ఎవరైనా అతన్ని చంపేసి ఏ రహస్య స్థలంలోనో పాతేసి ఉంటే సిద్ధార్థ కథ అలాగే ముగిసిపోవచ్చు. అసలు సిద్ధార్థ ప్రాణాలతో ఉన్నాడో లేడో? ఇలా ఆలోచించి చీచి, నా మనసు ఇలా పరిపరివిధాల పోతున్నదేం? నేను ఎవరికీ అపకారం చేయలేదు, భగవంతుడు నాకు అపకారం చేస్తాడా అనుకునేది సీతమ్మ. ఇలాంటి ఆలోచనలే శృతికి వచ్చేవి. తల్లితో అంటే ఆవిడిని బాధ పెట్టినట్లు అవుతుందని, అన్నయ్య ఏదో ఓ రోజు చటుక్కున ప్రత్యక్షమవుతాడు చూడమ్మా అనేది. తిని కూర్చుంటే ఉన్న డబ్బు ఖర్చయి చిప్ప చేతికొస్తుంది. ఒక్కొక్క రాయి తీస్తున్న కొద్దీ కొండంత రాళ్లగుట్ట కూడా తరిగిపోతుంది. ఈ సత్యం తెలిసిన శృతి ఉద్యోగాల వేటలో పడింది. పెద్దలిచ్చిన ఆస్తి వెనకేమీ లేదు. భర్త మరణించిన తర్వాత సీతమ్మ ఎంతో కష్టపడి 2 పిల్లల్ని 2 కళ్ళులా చూసుకుంటూ పెంచి పెద్ద చేసింది. చదువు పూర్తి కాగానే రైల్వేలో ఉద్యోగం వచ్చింది సిద్ధార్థకి. 4 వేళ్ళు నోట్లోకి పోతూ రేపటి రోజుకు కూడా దాచుకుని ప్రశాంతంగా బ్రతుకుతుంటే మాయదారి మనుషులో మాయదారి దేముడో కానీ వాళ్ళకి పెద్ద కష్టమే తెచ్చిపెట్టాడు. శృతి ప్రయత్నాలు అలాగే ఉన్నాయి, కానీ కించిత్ ఫలితం దరిదాపుల్లో కనిపించడం లేదు. ఏదో కంపెనీలో ఖాళీగా ఉందంటే వెళ్ళి వచ్చింది శృతి. నిస్త్రాణగా వచ్చి కుర్చీలో కూలబడిన శృతిని చూసి, అక్కడా ఖాళీ లేదా అమ్మా అంటూ మంచినీళ్లు అందించింది సీతమ్మ. గటగటా గ్లాసుడు మంచినీళ్లు తాగి గ్లాసు కింద పెట్టింది. ఖాళీ ఉందమ్మా, అయితే అది నా కోసం కాదు, వాళ్ళ తాలూకు చుట్టం కోసం అంది శృతి. బిఏ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యావు కదే. ఫస్ట్ క్లాసులో పాస్ అయిన వాళ్ళు ఈ దేశంలో 1,000,000 మందికి తక్కువ ఉండరు. ఫస్ట్ క్లాస్ కాదమ్మా ఉండాల్సింది, రికమెండేషన్. అక్కడికి 2 చోట్ల పరమశివం గారు చూశారు. మా దురదృష్టం కొద్దీ పని కాలేదు. ఇదివరలో చాలామంది చేసే తప్పు నేను చేశానమ్మా. తప్పా? ముమ్మాటికి తప్పే. చదువుకుంటే చాలని, అదే పెద్ద ఉద్యోగం తెచ్చిపెడుతుందని ఏ డిగ్రీయో చదవడం, ఆపై గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం చేస్తున్నాం. ఏ టైలరింగో మరొకటో నేర్చుకుని ఉంటే మిషన్ కుట్టుకుంటూ బతకవచ్చు కదమ్మా. అందరూ టైలరింగ్ నేర్చుకుంటే గుడ్డలు కుట్టించుకునేవారు ఉండరమ్మా. దానికే పెద్దలంటారు, అందరూ మేనా ఎక్కి తిరిగితే మోసేవాళ్ళు ఉండవద్దా అని. ఒక్కోసారి ఎన్నో పనులు చేతనై ఉండి, చేతిలో పనితనం ఉండి విధికి బానిసలై పడి ఉంటారు. పంచపాండవులు విరాటరాజు కొలువులో పనివాళ్లుగా చేరవలసి వచ్చిందా లేదా? అబ్బబ్బా అమ్మా,
నువ్వెప్పుడూ జీవితాల్లోకి రామాయణ భారతాలు తెస్తావేమిటమ్మా విసుక్కుంది శృతి. రామాయణ భారతాల్లో కంటే విధి చేసే వింతలు ఏ కథలోనూ లేవు, ఎవరి జీవితాల్లోనూ లేవు అంది సీతమ్మ. శృతి చిరాగ్గా ఏదో అనబోయి శ్రీదేవి రావడం చూసి మాట ఆపేసింది. రావచ్చా అంటూనే శ్రీదేవి లోపలికి అడుగుపెట్టింది. ఇది నీ ఇల్లే, రారా అంది శృతి ద్వంద్వార్థంగా. మరొకసారైతే శృతి అన్నదానికి శ్రీదేవి సిగ్గుపడేదే. ఇప్పుడు బుగ్గలు ఎర్రబడే స్థితి కాదు. భారంగా నిట్టూర్పు విడిచి శృతి పక్కకొచ్చి కూర్చుంది. నిన్నటికి ఇవాళకి మార్పేమీ లేదు, కొత్త మాటలు ఏముంటాయి? సీతమ్మ కాఫీ కలుపుకు రావడానికి లోపలికి వెళ్ళింది. శ్రీదేవి మాట్లాడిస్తుంటే పొడి పొడిగా జవాబులు చెబుతూ కూర్చుంది శృతి.